నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల్ల. తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పరుగులు తీస్తోంది. ప్రభుత్వ ప్రతిష్ట అంతే వేగంగా దిగజారుతోంది. సర్కార్ గ్రాఫ్ పడిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయట సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రెక్కలు కత్తిరించింది, చేతులు కట్టేసింది. కాళ్లకు సంకెళ్లు, నోటికి తాళం వేసింది. సెక్రటేరియట్ గాంధీ భవన్ కు మారింది. గాంధీ భవన్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నటరాజన్ సమాంతర సర్కార్ నడుపుతున్నారు. మీట నొక్కితే చాలు ఇలాంటి వార్తలు తెర మీద వాలిపోతున్నాయి. నిజమే, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ఇలాంటి వ్యాఖ్యానాలకు ఆధారాలు ఏంటి అంటే సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అయితే రోజులు గడిచే కొద్దీ వార్తల వేడి పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు పొలిటికల్, సోషల్ మీడియా సర్కిల్స్ కు పరిమితమైన విశేష వార్తలు ఇప్పుడు సామాన్యుడి సంభాషణలోకి వచ్చేశాయి. మార్నింగ్ వాక్ లో, టీ దుకాణాలు, టిఫిన్ బండ్లు, కాఫీ షాపుల్లో, బస్సుల్లో, బస్ స్టాపుల్లో, మార్కెట్ ప్లేసుల్లో, చివరకు గుళ్ళు, గోపురాల్లో కూడా ఇప్పుడు ఇవే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అదేంటంటే రాజ్యాంగం, ఆర్టికల్ 19, వాక్ స్వాతంత్ర్యం అన్నీ వచ్చేస్తాయి. సో ఇలాంటి వార్తల్లో నిజం ఎంత ఉందో చెప్పడం కుదరదు. కానీ కొంతైతే నిజం ఉందని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చునని అంటున్నారు. అవును, అసలు నిప్పు లేనిదే పొగ రాదు కదా అనుకోవచ్చును. అయితే ఇదిగో తోకంటే అదుగో పులి అంటూ కథలల్లే నేర్పర్లు కాంగ్రెస్ ప్రభుత్వం కథ ముగిసినట్లేనా, కథ ముగిసిందా అంటూ కథలు వండేస్తున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వదిలి బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ నెల ఏప్రిల్ 27న వరంగల్లో జరప తలపెట్టిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల వేదిక నుంచి గులాబీ బాస్ పోరాట శంఖం పూరిస్తారని, ఇక అక్కడి నుంచి రాజకీయం మారిపోతుందనే వ్యూహగానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనుగడ కూడా కష్టమే అని కొందరు పండితులు జోస్యం చెప్తున్నారు. అయితే నిజంగానే పరిస్థితి అంత విషమంగా ఉందా అంటే ముంపు పొంచి ఉన్నట్లు కనిపించినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు లేదు. మహా అయితే పడిపోతున్న గ్రాఫ్ను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారిస్తే మార్చొచ్చు. నిజానికి ఆ స్కోప్ కూడా పెద్దగా లేదని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. హస్తం పార్టీ చేతిలో ఉన్నదే 3 రాష్ట్రాలు, అందులో ఒకటి పోతే మిగిలేది 2. నిజానికి ఆ 2 రాష్ట్రాల్లోనూ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. అక్కడ ఇక్కడని కాదు, దేశంలో ఎక్కడ హస్తరేఖలు సక్రమంగా లేవు. అష్టాశష్ట గ్రహ కూటమి ఎఫెక్ట్ ప్రభావమో ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. సో రేవంత్ రెడ్డిని తొలగించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం చేయకపోవచ్చు అంటున్నారు. మరోవంక బీజేపీ కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు కోరుకోవడం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కు వచ్చిన ముప్పు లేదని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనే చర్చను పక్కన పెడితే ఓ వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మరో వంక కాంగ్రెస్ అధిష్టానం వరుసగా వేస్తున్న తప్పటడుగుల పుణ్యాన రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ప్రధాన పార్టీల సర్వేలు కూడా అదే సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. బీఆర్ఎస్ ఖాయంగా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తున్నారు. బహిరంగంగా చెప్పకపోవచ్చు కానీ వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం కాంగ్రెస్ నాయకులు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఫిర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్ అంటున్నారు. బీఆర్ఎస్ పడి లేచిన కెరటంలా మళ్లీ మరోమారు అధికారంలోకి వస్తుందనే విశ్వాసం కారు పార్టీలో వ్యక్తమవుతోంది.